బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరమే బ్రహ్మణి కోపి నసక్తః. చాలామంది భగవంతుడికి మా మీద కరుణ లేదు అంటుంటారు. కానీ భగవంతుడికి మనపై చాలా కరుణ ఉండబట్టే మనకి ఈ మానవ జన్మని ఇచ్చాడు. లేకపోతే గత జన్మలో మనం చేసిన పుణ్య పాప కర్మల అనుభవానికి ఏ జంతు శరీరం ఇచ్చినా కూడా మనం సుఖదుఖాలను అనుభవానికి సరిపోతుంది. కానీ మన గత జన్మ పుణ్యపాపములు అనుభవించడానికి మరియు మోక్ష సాధనకి కూడా అవకాశం ఉన్న ఈ దుర్లభమైన మానవ జన్మను భగవంతుడు తన అపారమైన కరుణతో మనకి ప్రసాదించాడు. ఈ దుర్లభ మానవ జన్మ రావడమే ఒక పెద్ద లాటరీ తగిలినట్లు. అయితే మనం ఈ మానవ జన్మను ఉపయోగించుకుని ఈ జన్మలోనే మోక్షాన్ని సాధించాలి. లేకపోతే మనం మరణిస్తాం, మరొక జన్మనెత్తడానికి ముందు గర్భనరకాన్ని అనుభవిస్తాం. తరువాతి జన్మ మానవ జన్మ వస్తుందనే నమ్మకం లేదు. వేదం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. నాకస్య పృష్ఠే తే సుకృతేను భూత్వా ఇమం లోకం వా హీనతరం వా విసంతి అనే ముండక ఉపనిషత్తు రాబోయే జన్మ మానవ జన్మ కావక్కరలేదని, ఏ జంతు జన్మైనా కూడా అవ్వవచ్చని చెబుతోంది. కనుక మన అదృష్టవశాన్న లభించిన ఈ మానవ జన్మను సాధనలో ఉపయోగించుకుని మోక్షాన్ని పొందాలి. కానీ జనులందరూ ఈ మానవ జన్మను పూర్తిగా వృధా చేసుకుంటున్నారే అని ఆదిశంకర భగవత్పాదులు భజగోవిందంలోని ఈ 7వ శ్లోకంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలస్తావత్ క్రీడాసక్తః. బాల్యమంతా కూడా మనము ఆటల పట్ల ఆసక్తితో గడిపివేస్తాం. తరుణస్తావత్ తరుణీసక్తః. యవ్వనమంతా కూడా మనం స్త్రీలపై ఆకర్షణలో వారి చింతనలోనే గడిపివేస్తాం. వృద్ధస్తావత్ చింతాసక్తః. ముసలితనంలో రకరకాల సంసార చింతలతో గడిపివేస్తాం. కానీ పరమే బ్రహ్మణి కోపి నసక్తః. కానీ భగవంతుడి పట్ల జీవితంలో ఏ స్థితిలో కూడా మనం ఆసక్తి కనపరచడం లేదు. కనుక చిన్నతనం నుండే మన మనస్సుని భగవంతుడిపై లగ్నం చేసి భజన, పూజ, సత్సంగము, సమాజ సేవ వంటివి ఆచరించి దుర్లభమైన మానవ జన్మను సార్థకం చేసుకుని ఆదిశంకర భగవత్పాదులు చూపిన మార్గంలో ప్రయాణం చేసి క్షేమంగా మోక్షాన్ని పొందుదాం. దుర్భరమైన ఈ జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోతున్న మనం భవసాగరాన్ని సాధనా మార్గం ద్వారా దాటి శాశ్వతమైన సత్ చిత్త ఆనంద స్థితి అయిన ఆ మోక్ష స్థితిని పొందుదాం. హరే కృష్ణ.